చూడాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కొన్ని అంశాలను నేను చదివి వినిపించదలుచుకున్నా అధ్యక్ష. Both Andhra Pradesh and Maharashtra government entered into an agreement in year 2012 for constituting interstate board and standing committee and coordination committee. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని అడ్డంకులను తొలగించడానికి ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలిసి చర్చించి 2012లో ఇంటర్స్టేట్ బోర్డును కాన్స్టిట్యూట్ చేసిండ్రు, స్టాండింగ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసిండ్రు, కోఆర్డినేషన్ కమిటీని అంటే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి కోఆర్డినేట్ చేయడానికి కూడా కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా డ్యూరింగ్ ద రీసెంట్ మీటింగ్ విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ Telangana and Maharashtra. In continuation of that report, these engineers are made out certain points, saying that during the recent meeting with the Honorable Chief Ministers of Telangana and Maharashtra, it was suggested to reduce the submergence area to the extent possible. At its present FRL, the submergence area is 1850 acres patta land in Maharashtra, but no village is getting submerged. మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితోని సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు జరిగిన చర్చలో వాళ్ళు గుర్తించింది ఏంటంటే తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తున బ్యారేజ్ కట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే మహారాష్ట్రలో మునిగే ముంపు భూమి పట్టా ల్యాండ్ ఎంత అంటే 1850 ఎకరాలు మాత్రమే. ఇది మేము అనడం లేదు అధ్యక్ష, వాళ్ళు నియమించిన ఇంజనీర్ల కమిటీ నివేదికలో పొందుపరిచిన అంశం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఏ స్టడీ ఈజ్ మేడ్ టు రెడ్యూస్ ద ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ ప్రాణహిత చేవెళ్ల స్కీమ్ ఫ్రమ్ ద ప్రజెంట్ 152 meters to 151 meters, which would keep the scheme sanctioned unaltered. Similarly, possibility of reducing present FRL from 152 meters to 150 meters has been examined. This will reduce the submergence from 1850 acres to 1250 acres. ఒకవేళ 152 మీటర్ల ఎత్తున తొమ్మిడిహెట్టి దగ్గర నిర్మిస్తే 1850 ఎకరాల ముంపు ఏదైతే ఉందో దాన్ని 150 మీటర్ల దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే 1250 ఎకరాలు మాత్రమే మహారాష్ట్రలో ముంపుకు గురవుతుంది. గ్రామాలు మునగడం లేదు, కేవలం పట్టా ల్యాండ్స్ మాత్రమే మునుగుతున్నాయని ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్డ్ టు స్టడీ అండ్ ఆల్టర్నేట్ లొకేషన్స్ ఇన్ మెయిన్ రివర్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ విలేజ్, మహదేవ్పూర్ మండల్, కరీంనగర్ district up to Mid-Maner. Accordingly, detailed study on the existing and alternate proposals is made. The report is furnished as under. మేడిగడ్డ దగ్గర బ్యారేజులు కట్టాలని పుర్రెలో పురుగు పుట్టిందే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి. నేను మళ్ళొక్కసారి రీఇన్స్టేట్ చేస్తున్న అధ్యక్ష. The Honorable Chief Minister desired to study an alternate location and main river Godavari river near Medigadda village, Mahadevpur Mandal, Karimnagar district. అంటే చంద్రశేఖరరావు గారికే ఏ దేవుడు ఏ రాత్రి కలలోకి వచ్చి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమని చెప్పిండో నాకైతే తెలియదు, కానీ వారే గ్రూప్ ఆఫ్ ఇంజనీర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు అధ్యక్ష. వాళ్ళు దాని మీద కొన్ని ఫైండింగ్స్ ఇచ్చి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష. అందులో కూడా కొన్ని విషయాలు నేను మొత్తం వాటి జోలికి పోకుండా కొన్ని మాత్రం కంక్లూజన్స్ అండ్ రికమెండేషన్స్ అంటే దీంట్లో వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ను చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. 11వ పేజీలు ఉంది అధ్యక్ష. తర్వాత నివేదిక ఎట్లాగా హరీష్ రావు గారి దగ్గర ఉంటుంది, ఎందుకంటే ఇంకా వాళ్ళందరూ ఉన్నారు. నేను కూడా వారికి మళ్ళీ పంపిస్తాను అధ్యక్ష. తమరికి ఇస్తాను, తమరు అనుమతిస్తే వారికి ఇవ్వండి అధ్యక్ష. ఇందులో ఇట్ ఈజ్